వార్డ్ మెంబర్స్ అండ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. యాక్చువల్గా సీజన్ స్టార్టింగ్లో ఇట్లా ఒక గ్రామ సభ పెట్టుకుందామని నేను యాక్చువల్గా సర్పంచ్ గారికి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఒక 1 వీక్ బ్యాక్. అంటే ఈ గ్రామ సభలు అనేది లేకుండా ముందు ఒక రోజు పెడదాం అనుకున్నాము. బట్ నాకు ఇష్టం, ఎందుకంటే ఈ సీజన్లో ప్రజెంట్ మనం చేయాల్సిన పనులు ఏంటి, ఇంకొకటి ఎలాంటి రకమైన విత్తనాలు వేసుకోవాలి, పంట వేసిన తర్వాత పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కొన్ని విషయాల గురించి మనకు ఒక అవగాహన తెచ్చుకోవాలన్నమాట. ఇలాంటి టైంలోనే ఇది కరెక్ట్ టైం యాక్చువల్గా చెప్పాలంటే. సో మీకు ఈ గ్రామ సభలో భాగంగా మీకు ఒక 2-3 విషయాల గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ జూన్ మంత్ కాబట్టి ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో పచ్చి రొట్టె విత్తనాలు ఇస్తున్నాం. 50% సబ్సిడీ మీద పచ్చి రొట్టె ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. మనకు మీరు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, ఆర్బన్ రైతు వేదికకు తీసుకొచ్చినట్లయితే నేను అక్కడ ఆన్లైన్ చేసి మీకు ఒక పర్మిట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అది తీసుకొని మీరు పాలకేంద్రం దగ్గర మన అగ్రోస్ 1 అని ఉంటుంది, అగ్రోస్ సెంటర్. మీకు ఇంతకుముందు పాత ఐడియా ఉండొచ్చు, మీకు పాత ఆఫీస్ అక్కడ ఇస్తారు. సో మీకు జనరల్గా అసలు పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏంటి అనేది మీకు తెలవాలి. పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏంటి అంటే జనరల్గా మనం ఏదైనా ఒక పంట, సపోజ్ వరి పంట వేసినాం అనుకోండి. వరి పంట వేసినామంటే మనకి ఎప్పుడు పోస్తాం వరి పంటను? పూత పూసి కాత మొత్తం గింజలు వచ్చిన తర్వాత కంప్లీట్ ప్యాడీ మొత్తం ఎండిపోయిన తర్వాత కోస్తాం. జనరల్గా ఏ పంట అయినా సరే, నాట్ ఓన్లీ వరి, మిగతా ఏ పంటలైనా సరే వేసిన తర్వాత కంప్లీట్ ఎండిపోయిన తర్వాత కోస్తాం అన్నట్టు, ఏ పంట అయినా సరే. ఈ పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏంటి అంటే పచ్చిగానే ఉండంగా, అంటే మనకి ఈ జీలుగా కానీ జనుములు కానీ ఇలాంటి ఏ చేసినా సరే పొలంలో కనే దున్నుతాం. చాలా మందికి ఇక్కడ అలవాటు ఉంది, జీలుగలు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు కూడా ఐడియా ఉంది. 40 to 45 days లోపు మనకి పూత రాకముందే దాన్ని మనం భూమిలో కలయి దున్నుతాం అనమాట. అంటే పూత రాకముందే మనకి ఇప్పుడు సపోజ్ ఒక వరి పొలం ఉంది, మీకు పూత రాకపోతే ఏమంటారు జనరల్గా? పూత కాదా రాకపోతే వస్తా రొట్ట పెరిగింది సార్ అంటారు జనరల్గా. రొట్ట అంటే ఏంటిది? పూత రాకముందు పెరిగే ఒక వెజిటేటివ్ గ్రోత్ అన్నమాట. దాన్ని మనం దున్నుతాం పొలాలలో. ఇట్లా పచ్చిగా ఉన్నటువంటి ఒక రొట్టెను ఎరువుగా ఉపయోగపడే మొక్కలు అన్నమాట. అంటే పచ్చి రొట్టె విత్తనాలు అంటే అది మీనింగ్, యాక్చువల్ మీనింగ్. ఇలాంటివి మరి ఏంటి ఆ పంటలు ఏంటి అంటే మీ అందరికి తెలుసు, జీలుగలు, జనుములు, పెసరులు, పిల్లి పెసర, ఇలాంటి పంటల్ని మనం పచ్చి రొట్టె ఎరువుల కిందగా వాడుతూ ఉంటాం. ప్రజెంట్ మనది అమ్మాపురం క్లస్టర్ కానీ మన మండలం కానీ మొత్తం కూడా ప్యాడీ ఎక్కువ వేస్తాం కాబట్టి ప్యాడీకి మాత్రం జీలుగా సూటబుల్ అండి. జీలుగా వేసినట్లయితే ఏంటంటే మన భూముల్లో చౌడు అనేది తగ్గుతుంది, భూమి సారవంతం అవుతూ ఉంటుంది. ఎందుకు సారవంతం అవుతుంది అనేది మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈరోజు. జనరల్గా మనం ఎప్పుడు వచ్చినా సరే అదే చెప్తూ ఉంటాం, మీరు పచ్చి రొట్టెలు లేండి మీ భూములు మంచిగా ఉంటాయి, సారవంతం అవుతాయి అంటే దాన్ని వెనకాల మీకున్న ఒక సైన్స్ చెప్పాలనుకుంటున్నా మీకు. ఏంటంటే మీరు ఎప్పుడైనా జీలుగా మొక్కని కొంచెం పెరిగిన తర్వాత ఎప్పుడైనా ఎవరైనా పీకి చూసారా? జీలుగా మొక్కల్ని ఒక్క మొక్కనైనా కొంచెం పీకి చూసి ఎవరన్నా? జనరల్గా మనం చూడం కదా. ఇప్పుడు వేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఒక 10-15 రోజుల తర్వాత మొలకెత్తుతుంది కదా, మొలకెత్తిన తర్వాత ఒక్కసారి జీలుగా మొక్కని పీకి చూడండి. దాని వేర్ల మీద చిన్న చిన్న బుడిపళ్ళు ఉంటాయి, వేర్ల మీద. ఆ బుడిపళ్ళల్లో ఏముంటుందంటే మనకు రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. మన కంటికి కనిపించదు యాక్చువల్గా, ఆ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని అంటే మీ భాషలో యూరియా, మన మొక్కకు అందిస్తుంది అనమాట. అంటే మీకు ఒక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మనం ఇప్పుడు చుట్టూ మనం పీల్చుకునే గాలిలో డెబ్బ ఉంటుంది. 78% యూరియా ఉండంగా కూడా మనకు మొక్కకు మళ్ళీ అదనంగా మనం యూరియా వేయాల్సిన అవసరం ఏంటి? యూరియా కానీ డిఏపి కానీ మళ్ళీ ఎందుకు వేస్తున్నాం మనం? అసలు ఆల్రెడీ వాతావరణంలోనే ఉంది 78%. మళ్ళీ ఎందుకు ఇస్తున్నామంటే మొక్క అనేది వాతావరణంలో ఉన్నటువంటి ఆ నత్రజని డైరెక్ట్ యూజ్ చేసుకునే శక్తి ఉండదు మొక్కకి. అది వేరే రూపంలో తీసుకుంటుంది యూరియాని. ఏ రూపంలో? నైట్రేట్స్ ప్లస్ అమ్మోనియా అనే రూపంలో తీసుకుంటుంది. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే సపోజ్ మనమే ఉండం, మనం ఇప్పుడు వరి వడ్లను తింటామా? డైరెక్ట్ మనం వడ్లను తినగలిగే శక్తి ఉంటుందా మనకి? వడ్ల ద్వారా ఆ వడ్లను కోసిన తర్వాత దాన్ని మనం రైస్ మిల్కి పంపి ఒక పాలిష్ చేసిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చి వాటర్ పోసి ఒక పర్టికులర్ టెంపరేచర్, ఒక ఉష్ణోగ్రత ఉండదు. ఎట్లయితే వడ్లను మనం అన్న రూపంలో తింటున్నామో మొక్క కూడా అంతే. వాతావరణంలో ఉన్నటువంటి డైరెక్ట్ నత్రజనిని వినియోగించుకోలేదు అనమాట. అది నైట్రేట్స్ ప్లస్ అమ్మోనియా అనే రూపంలోనే వినియోగించుకుంటుంది. ఆ రూపంలోకి ఈ జీలుగా వేరు బుడగల్లో ఉన్నటువంటి రైజోబియం అనే బ్యాక్టీరియా అలా మార్చి మొక్కలకి ఇస్తుంది అనమాట. సో అలాంటి మంచి బ్యాక్టీరియా ఉన్నటువంటి జీలుగల్ని మనం భూమిలో కలిగి దున్నడం వల్ల
అంటే మన బాడీలో బ్లడ్ ఎలానో మనకు జనరల్గా మీరు మన బాడీలో ఎన్ని లీటర్ల బ్లడ్ ఉండాలి మనకి? 5 లీటర్లు. మన బాడీలో కొంచెం సపోజ్ ఒక వ్యక్తి వరుసగా 2-3 సార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చేసిన అనుకోండి, మనం ఎట్లుంటాం? జనరల్గా నీరసంగా అయిపోతాం. అంటే మనం రోజు ఫుడ్ ఏం తీసుకో, మన బాడీలో తగినంత బ్లడ్ లేకపోతే ఆటోమేటిక్గా మనం ఎట్లయితే డల్ ఉంటామో, భూమిలో కూడా మనకు బ్లడ్ లాంటి ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కార్బనం అనేది భూమిలో లేకపోవడం వల్ల నువ్వు దానికి యూరియా డిఏపి ఏదైనా వేసుకో, కానీ నేల అనేది సారవంతంగా ఉండదు, నువ్వు ఎంత వేసినా పండదు అనమాట. సో దీనికి ఏం చేయాలి మరి? ఇప్పుడు మనం బ్లడ్ పెరగాలంటే మనం ఏం చేస్తాం? మన బాడీలో క్యారెట్లో, బీట్రూటో, బొప్పాయో ఏదో ఒకటి తింటే మనం బ్లడ్ పెంచుకుంటాం కదా. అట్లనే మన భూమిలో ఈ ఆర్గానిక్ కార్బన్ పెరగాలంటే ఏం చేయాలంటే జీలికలు వేసుకోవాలన్నమాట. ఈ జీలికలు వేసి కలిగి ఉండడం వల్ల దాంట్లో ఉండే మంచి బ్యాక్టీరియా భూమిలో ఉండిపోయి మనకు అవసరమైనటువంటి నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది. దీనివల్ల చౌడు అనేది తగ్గుతుంది. ఇది యాక్చువల్ రీజన్. మీకు భూమిలో సారవంతం కావడానికి రీజన్ ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు అనేది, ఇది యాక్చువల్గా రీజన్ మీకు. ఓకేనా? ఒక జీలిక వల్ల మన ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పచ్చి రొట్టె ఇస్తుందండి. మనకు 10 నుంచి 12 టన్నుల పచ్చి రొట్ట. 1 టన్ను నుంచి 5 నుంచి 7 కేజీల యూరియా వస్తుంది. 5 నుంచి 7 కేజీలు అంటే మీరు లీస్ట్ సపోజ్ 10 నుంచి 12 టన్నులు అన్న కదా, 10 నుంచి 12 అన్న కదా, 10 టన్నులే తీసుకుందాం లీస్ట్. ఇక్కడ 5 కేజీలు తీసుకుందాం. 10 × 5 50 కేజీల యూరియా ఇస్తుంది మీకు ఒక ఎకరానికి. అంటే నథింగ్ బట్ ఒక యూరియా బ్యాగ్ మీరు సేవ్ చేసినట్టు. అడిషనల్ గా నీకు భూమి సారవంతం అవుతుంది, నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది ఈ జీవుల వల్ల, ఇలాంటి పచ్చి రొట్టె ఎరువుల వల్ల. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందరు రైతు సోదరులు యూజ్ చేసుకోగలరు. మన దగ్గర ఇంకా అంటే ఆల్రెడీ 1500 బస్తాలు వచ్చినాయి, 300 అయిపోయినాయి, ఇంకొక 1200 బస్తాలు ఉన్నాయి మన దగ్గర. ఇది కావాల్సిన రైతులు పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని, నేను అమ్మపురం రైతు వేదికలో ఉంటా, నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంది, ఫోన్ చేసి నా దగ్గరకు వస్తే నేను ఆన్లైన్ చేసి మీకు దాని మీద ఒక పర్మిట్ జనరేట్ అవుతుంది, దాని నెంబర్ రాసిస్తాం, మీరు తీసుకోండి అగ్రోస్ వన్ దగ్గర. నెక్స్ట్ పచ్చి రొట్టె విత్తనాలు వేసినాం, తర్వాత దున్నేసినాం. ఈ పచ్చి రొట్టె విత్తనాల గురించి మినిమం 10 to 15 days గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి అది కుళ్ళిన తర్వాత. ఎందుకంటే ఆ కుళ్ళే క్రమంలో మనకు మీథేన్ గ్యాస్ అని కొంచెం హాట్ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటాయంట భూమిలోంచి. మీరు జస్ట్ ఈ రోజే జీలికలు దాంట్లో భూమిలో అంటే రొడబెట్టుకుని కొడతారు కదా, మీరు కొట్టిన తర్వాత ఏమంటే ఒక 5 రోజులకో 4 రోజులకో నాటేస్తే ఒక్క మొక్క కూడా బతకదు మనకి. ఎందుకంటే ఆ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు మనకు మొక్క అనేది తట్టుకోదు. చిన్న మొక్కలు కదా మనం నాటేసేది, ఆ మొక్కలు తట్టుకోక చనిపోతాయి అన్నమాట. సో మినిమం 10 to 15 days గ్యాప్ ఉండాలి. త్వరగా కూలడానికి సూపర్ ఫాస్ఫేట్ నాకు సూపర్ దొరుకుతుంది కదా, 50 కేజీలు సూపర్ చల్లుకోండి. అంత కాస్ట్ నాకు ఎక్కువైతే సార్ అనుకుంటే ప్రొపైల్ అనే ఒక చిన్న ప్యాకెట్ దొరుకుతుంది, కేజీ ప్యాకెట్స్ ఉంటాయి మనకు షాప్స్ లో. ప్రొపైల్ అని ఉంటుంది, సేమ్ సూపర్ లానే పనిచేస్తుంది, ఫాస్ట్ గా పనిచేస్తుంది ఇంకా దానికంటే. ఇది రిగార్డింగ్ పచ్చి రొట్టె ఎరువులు. నెక్స్ట్ పచ్చి రొట్టె ఎరువులు వేసుకున్నాం, దున్నుకున్నాం, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పంట మార్పిడి గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మీ అందరికీ పేపర్లలో న్యూస్లలో చూస్తూ ఉండొచ్చు, ఎల్నినో సూపర్ ఎల్నినో అని చెప్పేసి కొన్ని పదాలు మీకు వింటున్నారు కదా జనరల్గా న్యూస్లలో. ఎల్నినో సూపర్ ఎల్నినో అంటే ఏంది అసలు అంటే, ఎల్నినో అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కరువు అన్నట్టు. ఎల్నినోకి ఆపోజిట్ లానినో అంటే ఏంటంటే ఎక్కువ వర్షం రావడం. ఎల్నినో అంటే అసలు వర్షపాతం రాకపోవడం అన్నట్టు. ఈ ఎల్నినో అనేది కరువు అన్నట్టు. అంటే మీకు మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ప్రపంచం మొత్తం మీద కూడా ఉన్నటువంటి ఎండల వల్ల భూమి కాదు సముద్రాలు వేడెక్కుతున్నాయంట. సముద్రం అంటే నార్మల్గా ఏదో అరేబియా సముద్రాలు వేరు, మహాసముద్రాలు వేరు. సముద్రం అంటేనే మనకు చాలా పెద్దది కదా, దానికంటే పెద్దది మహాసముద్రాలు. అందులో అన్నిటికంటే అతిపెద్ద సముద్రం మహాసముద్రం అంటే పసిఫిక్ మహాసముద్రాలు వేడెక్కుతున్నాయంట మనకున్న ఈ ఎండల వల్ల. 0.5 నుంచి 1 degree సెంటిగ్రేడ్ పెరిగితే దాన్ని ఎల్నినో అంటాం, దానివల్ల కరువు వస్తుంది. కానీ మన భారతీయ వాతావరణ కేంద్రం ఇప్పుడు ఈ సీజన్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు రాబోతున్నటువంటి కరువు పేరు సూపర్ ఎల్నినో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని కరువు రాబోతుంది మన ఇండియాలో అని చెప్పేసి ఒకటి వాతావరణ డిపార్ట్మెంట్ పాస్ చేసింది. సూపర్ ఎల్నినో అనేది మనకు ఒక 150 సంవత్సరాల క్రితం వచ్చిందంట ఇలాంటి కరువు. అంటే 1876-1885లో ప్రపంచం మొత్తం మీద కూడా సూపర్ ఎల్నినో ఇలాంటి కరువు అప్పుడు వచ్చిందంట. అప్పుడు మన దేశంలో 90 లక్షల మంది చనిపోవడం జరిగింది కరువుకు తట్టుకోలేక. అంటే పండించే పంటలు అప్పటి టెక్నాలజీతో పోలిసి ఇప్పుడు ఓకే, కానీ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాబోతుంది. కాబట్టి పంట మార్పిడి వీలైనంత తక్కువగా, ఈ వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం వరి మీద ఆధారపడడం తగ్గియండి. పెసర్లు, మినుములు, వేరుశనగలు, పొద్దుతిరుగుడు ఇలాంటి ఆరుతడి పంటలు ఏదున్నా సరే మీరు మా విలేజ్ నుంచి గిన్నె ఇస్తామని చెప్పేసి సపోజ్ చేయమన్నారు. ఏంటంటే
ఎక్కువ ఈ పలానా బ్యాచ్ ఎక్కువ మన దేశ పంటలు ఏదైతే ఉందో నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాన్ని ఇండియన్ పంపుతాం. ఇన్ని పలానా సోమవారం విలేజ్లో వేరుశనగ ఎక్కువ ఇస్తారు, పొద్దుతిరుగుడు ఎక్కువ ఇస్తారంటే మేము దాన్ని బట్టి మేము విలేజ్ యొక్క నీరుని బట్టి మేము ఇండియన్ పంపుతాం అనమాట. ఆయిల్ పామ్ కూడా చాలా మంది మన సోమవారం వేసిన పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. మీకు ఆయిల్ పామ్ వల్ల మీకు 4 సంవత్సరాలు పంట రాదు. జనరల్గా ఏంటంటే చిన్న రైతులు కొంచెం భయపడతాం, కానీ ఒక 4 years ఖాళీ ఉంటాం, అది వాస్తవమే. ఖాళీగా ఉంటాలా అంటే మనం దాని ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా అంతర పంటలు వేసుకొని మీరు దాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఆయిల్ పామ్లో మనం ఇదే పెసర్లు, మినుములు, వేరుశెనగలు ఆయిల్ పామ్లో అంతర పంటలు వేసుకొని అడిషనల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్నందుకు మన గవర్నమెంట్ ఎకరానికి 4,200 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తుంది అనమాట. 4,200 ఉట్టిగా ఇస్తుంది, 4 సంవత్సరాల పాటు ఇస్తుంది. అంటే దగ్గర 16-17 వేలు మీకు మళ్ళీ మేమే ఇస్తాం రిటర్న్గా. 4 సంవత్సరాలు ఖాళీ ఉంటుంది కాబట్టి. ఖాళీ ఉండడం ఉండకపోవడం మన ఇష్టం, దాంట్లో అంతర పంటలు వేసుకొని మళ్ళీ సంపాదించుకోవడం మన ఇష్టం. ఆఫ్టర్ 4 years తర్వాత మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఆయిల్ పామ్ 4 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల దాకా మీకు ఎకరానికి 8 నుంచి 10 టన్నులు వస్తుంది, 10 టన్నుల ఈల్డ్ వస్తుంది. 1 టన్ను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ 23,500 రూపాయలు. అంటే 10 టన్నులు ఇంటూ 23,500 వేసుకోండి, దగ్గర 2.5 లక్షలు. ఒక సీజన్ 2.5 లక్షలు. ఆఫ్టర్ 8 సంవత్సరాల తర్వాత 8 నుంచి 20 సంవత్సరాల దాకా 14 టన్నుల వరకు వస్తుంది. 10 టన్నులు ఫస్ట్ వచ్చే ఇనిషియల్ స్టేజ్లో 8 నుంచి 10 టన్నులు వస్తుంది. 8 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా కూడా 14 టన్నుల వరకు కూడా వస్తుంది. 1 టన్ను 23,500 రూపాయలు. అంటే మనకి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఆయిల్ పామ్ వేసినావు అంటే 30 సంవత్సరాల దాకా కాలు మీద కాలు వేసుకొని బతకొచ్చు. ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో మీరు ఒక్కసారి పంట మార్పిడి గురించి కూడా ఆలోచించండి. అదేవిధంగా ఈ పంట అవశేషాలు కూడా కొంచెం కాల్చకండి ఎక్కువ. ఇప్పుడు ఏదో కాలుస్తున్నారు, కానీ అఫీషియల్ ఒక జీవో వచ్చింది, మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. ఇప్పుడంటే వదిలేసింది, కానీ నెక్స్ట్ సీజన్ ఎట్లుంటుంది అంటే మీరు కాలుస్తున్నారంటే ఎవరో ఒకరు మీ మీద కంప్లైంట్ ఇచ్చారంటే ఒక ఏరియా, మీ ఏరియా వరకు కాలుస్తే 5,000 రూపాయలు ఫైన్. మీ ఏరియాతో పాటు ఇప్పుడు కొంతమంది మాటల్లో మీ ఐడియా ఉందా, 30 ఎకరాల మామిడి తోట మొత్తం పోయింది పాపం వాళ్ళకి. మొత్తం పక్కన వాళ్ళ బోర్లు, మామిడి తోటలు, డ్రిప్ లైన్లు, కరెంట్ తీగలు అన్ని పని ఇట్లాంటివి ఏమైనా వేస్తే 25,000 రూపాయల ఫైన్ ప్లస్ జైలు. కొంచెం దాన్ని ఒకటి ఆలోచించుకోండి. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ లేదంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ సభకి థ్యాంక్ యూ.